హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజైతే ప్రాన్స్ కర్రీ సింపుల్గా ఈజీ వేలో అలానే టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. సో ప్రాన్స్ అయితే నేను నీట్గా క్లీన్ చేసి తీసుకుంటున్నాను. ఈ క్లీనింగ్ ప్రాసెస్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇందులో అయితే పసుపు వేసుకుంటున్నా, అలానే సాల్ట్ వేసుకుందాము 1 స్పూన్. నాకైతే ఇది సరిపోతుంది, మీ కొలత బట్టి మీరు వేయండి. ఇంకా కారం అయితే 1.5 స్పూన్ తీసుకుందాము. ఇంకా మసాలా తీసుకుందాం. ఫ్రెండ్స్, ఇదైతే హోమ్ మేడ్ మసాలా. ఇందులో హాఫ్ లెమన్ స్క్వీజ్ చేద్దాము. లెమన్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయాలి మ్యారినేషన్ ప్రాసెస్కి, అప్పుడే బాగుంటుంది. కొంచెం పుల్లగా తగిలితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లెమన్ అయితే స్కిప్ చేయొద్దు. ఇప్పుడైతే ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుందాము. సో ఫ్రెండ్స్, నేనైతే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయట్లేదు, ఇది తర్వాత సెపరేట్గా వేద్దాము. ఓన్లీ మ్యారినేషన్ ప్రాసెస్కి నేను ముందు చూపించినవి తీసుకుంటున్నాను. సో ఒక్కసారి బాగా మిక్స్ చేసుకున్నాక ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ మనం టైం ఇస్తే సరిపోతుంది, లేదా టైం బట్టి మీరు హాఫ్ అన్ అవర్ ఇచ్చినా ఓకే. సో క్విక్గా రెసిపీ చేసుకుందామంటే ఒక 10 మినిట్స్ అయినా సరిపోతుంది. ఇదైతే ఒక హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్ సైడ్కి పెట్టుకుందాము. ఇప్పుడైతే ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. సో ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది ప్రాన్స్ కర్రీకి. సో ఆయిల్ తీసుకోండి. ఇలా ఆయిల్ వేసుకున్నాక ఇందులో జీలకర్ర వేసుకుందాము. అలానే కొంచెం ఫ్లేవర్ కోసం కరివేపాకు, అలానే మిర్చి కూడా వేసుకుందాము. నేను మీడియం సైజ్వి 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాను, అవైతే వేద్దాము. ఇప్పుడైతే ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేద్దాము. ఆనియన్స్ ఫాస్ట్గా కుక్ అవ్వాలి అనుకుంటే మీరు కొంచెం సాల్ట్ పైన వేసుకోండి, ఫాస్ట్గా కుక్ అవుతాయి. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. ఇప్పుడైతే బాగా ఒక్కసారి మిక్స్ చేద్దాము. సో ఆయిల్ అయితే ఎక్కువగా పడుతుంది ప్రాన్స్ కర్రీకి. పచ్చివాసన అంతా పోయే వరకు వెయిట్ చేయండి, ముందే ఏం వేయొద్దు. సో ఇలా కలర్ చేంజ్ అయ్యాక ప్రాన్స్ అయితే వేసుకుందాము. ఒక్కసారి ప్రాన్స్ వేసుకొని బాగా మిక్స్ చేద్దాము. ఫ్రెండ్స్, ప్రాన్స్ అయితే చాలా బాగా మ్యారినేట్ చేసుకున్నాను హాఫ్ అన్ అవర్ పాటు. సో ఇప్పుడైతే నేను తీసుకున్నాను. ఆయిల్లో ఫస్ట్ వేసి అందరూ ఫ్రై చేస్తారు, అది కంటే నేను ఇలా ఆనియన్స్ వేసుకున్నాకే తీసుకుంటున్నాను. ఇది ఈజీ ప్రాసెస్, అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒక్కసారి. క్విక్ రెసిపీ అయిపోవాలి అనుకుంటే ఇదైతే యూజ్ అవ్వచ్చు మీకు కూడా. ఇప్పుడైతే కాసేపు మూత పెట్టుకుందాము. వాటర్ అయితే మొత్తం అంతా బయటకు వస్తుంది, అంతా ఒక్కసారి మధ్యలోకి తెచ్చుకొని వెయిట్ చేద్దాము. ఫ్రెండ్స్, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా, అసలు అంత బాగుంటుంది ప్రాన్స్ అయితే, నాకు చాలా ఇష్టం. సో వాటర్ అయితే మొత్తం బయటకు తేలుతుంది, కాసేపు ఇంకా అవ్వాలి. సో మిక్స్ చేయడం అయితే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎందుకంటే అడుగంటేయచ్చు. సో ఒక 3 మినిట్స్కి ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఫ్రెండ్స్, నేనైతే ఈ స్టేజ్లో టొమాటోస్ తీసుకుంటున్నాను.
ఒక 2 టొమాటోస్ నేను కట్ చేసుకున్నాను. టొమాటోసే గ్రేవీకి బాగా యూజ్ అవుతుంది. సో ఇదైతే వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేద్దాము. ఫ్రెండ్స్, నేనైతే టొమాటో ప్యూరీ తీసుకోవట్లేదు, డైరెక్ట్గా కట్ చేసుకున్న టొమాటోనే తీసుకుంటున్నాను. ఆయిల్లో అయితే బాగా కుక్ అవ్వనిద్దాము. సో దానికోసం అయితే ఒక్కసారి మూత పెట్టుకుందాము, టొమాటోస్ మగ్గుతాయి. ఒక 10 మినిట్స్ అయ్యాక ఓపెన్ చేస్తున్నాను. చూసారు కదా, టొమాటోస్ అయితే చాలా బాగా దగ్గరికి మగ్గాయి. సో ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. చాలా బాగా ఫ్రై కూడా అయింది. ఈ స్టేజ్లో మనం సాల్ట్ అవన్నీ చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే నేను ఇందులో వాటర్ తీసుకుంటున్నాను. గ్రేవీకి మంచిగా వాటర్ యూజ్ అయ్యేంత వేసుకుందాము. వాటర్ అయితే ఆల్మోస్ట్ ముక్కంతా మునిగిపోయేంత వాటర్ అయితే వేయాలి. అప్పుడే గ్రేవీకి మంచిగా ఉంటుంది. సో ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే క్లోజ్ చేద్దాం. చూసారు కదా, ఆల్మోస్ట్ 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేశాను. ఇంకా వాటర్ అయితే ఎక్కువనే ఉన్నాయి. ఒక్కసారి మిక్స్ చేసి అలానే ఉంచుదాము. నేనైతే ఇక్కడ మళ్ళీ మూత పెట్టట్లేదు. అంతే ఫ్రెండ్స్, మన ప్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా దగ్గరగా ఎంత బాగా అయిందో చూసారు కదా. ఇందులో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం. ఇంకా ఫ్రెండ్స్, కొత్తిమీర వేసుకున్నాక ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. ఇంకా ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్స్లో నాకైతే చెప్పండి. మన టేస్టీ ప్రాన్స్ కర్రీ అయితే రెడీ. రెసిపీ నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.